సమయంలో మనం గుర్తుంచుకోవాలి. ఈ 11 మనం ఒకసారి రాసుకోవాలి. అన్యాయస్తులని మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఒకవేళ మీకు తెలియకుండా రాయించుకోండి. దేనిలోనైనా మనం ఉన్నామా, మన స్థితి దేనిలో ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు చక్కగా ఆయన చెబుతున్న మాటలను మనం గమనించినట్లయితే అన్యాయస్తులు అంటున్నాడు, జారులు అంటున్నాడు, విగ్రహారాధికులు అంటున్నాడు. విగ్రహము ఈరోజు డబ్బును విగ్రహంగా పెట్టుకొని పూజించే వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఈరోజు దేవుడిని తప్ప అనేకులను పూజిస్తూ ఉన్నారు, అనేకమైన వాటిని పూజిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఈరోజు కనబడిన ప్రతిదాన్ని కూడా పూజించే వ్యక్తిగా మానవుడు ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అందుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, వీళ్ళు విశ్వాసులుగా మరి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలో వీళ్ళకి తెలియట్లేదు. నేటి క్రైస్తవ సంఘాలలో విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో తెలియని వ్యక్తులుగా ఉంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఎలా జీవించినా మేము పరలోక రాజ్యం వెళ్తామనే ఒక ఆలోచన వీళ్ళకు ఉంది. మేము ఎట్టైనా జీవించవచ్చు, కానీ పరలోక రాజ్యం మాకు ఉంది అనుకుంటున్నారు. పొరపాటు పడుతున్నారు. దేవుని బిడ్డగా నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఎలా పడితే అలా జీవిస్తే నీకు పరలోక రాజ్యమో రాదు. వీళ్ళు అనుకుంటున్నారు, ఈ విశ్వాసం అనుకుంటున్నారు, ఈ కొరింథీ సంఘస్థులు అనుకుంటున్నారు, మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, ఎలా జీవించినా మేము పరలోక రాజ్యం వెళ్తాంలే అనే వెళ్తామని పొరపాటు పడుతూ ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘాల్లో చాలా మంది ఇలాంటి స్థితిలోనే ఉంటున్నారు. మేము ప్రార్థన పోతున్నాగా, మేము దండం పెట్టుకుంటున్నాగా, మేము కానుకలు ఇస్తున్నాగా, మేము ఎలా జీవించినా కానీ మాకు పరలోకం ఉందనే ఆలోచన. మన దగ్గర సమీపంలోనే ఒక ప్రాంతమైన గట్టి మీద ఒక చర్చి ఉంది, మన సమీపంలోనే. వాళ్ళు అంటారంట, బాప్తిసం తీసుకొని నువ్వు ఎలా జీవించినా నువ్వు పరలోక రాజ్యం వెళ్తావని బోధ. ఆ బోధ ఉన్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. బాప్తిసం తీసుకున్నాడు ఎట్ట జీవించినా పరలోకానికి వెళ్తాడంట. బాప్తిసం అనేది పరలోకానికి ఇక్కడ తీసుకున్నావు నువ్వు, ఏమండి ఇక్కడ తీసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా జీవించినా నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పేసి ఒక తప్పుడైన బోధ నేటి సమాజంలో, సంఘాలలో మరి ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యం అనేది దుర్మార్గుల కోసం ఏర్పాటు చేసింది కాదు, దుష్టత్వంలో జీవించే వారి కోసం ఏర్పాటు చేసింది కాదు, అపవిత్రతలో జీవించే వారి కోసము ఏర్పాటు చేసింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అనేది పాపుల కోసము, అనీతిమంతుల కోసము, దుర్మార్గుల కోసము, అవిశ్వాసుల కోసము ఏర్పాటు చేయబడింది కాదు. వీళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తూ దేవుని దొంగలుగా ఉంటున్నారు, విగ్రహారాధికులుగా ఉంటున్నారు, చోరులుగా ఉంటున్నారు, ఆడంగితనం గలవారుగా ఉంటున్నారు, పురుష సంయోగులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలా, ఇవన్నీ దేవుడి దృష్టిలో పాపము. పాపులకి పరలోక రాజ్యం లేదండి, పాపులకి పరలోక రాజ్యము లేదు. దేవుని వాక్యము మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎవరి కోసం పరలోక రాజ్యం అంటే పశ్చాత్తాపపడి. అందుకని యేసు ప్రభు వారు యోహాను చెప్పిన మాట ఏంటి? పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక మీరు ఏం చేయాలి? పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు మారు మనస్సు పొందండి అని దేవుని వాక్యము యోహాను భక్తులు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పింది అదే, యేసు ప్రభు చెప్పింది అదేనండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. దేవుడు మన కొరకు ఒక మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆకలి దప్పులు ఉండవండి, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, కలవరం ఉండదు. నిత్య సంతోషంతో నింపబడిన ఒక ఆశీర్వాదకరమైన ఒక స్థలాన్ని దేవుడు తన ప్రజల కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపపడి నీతి న్యాయమును ప్రేమించు వారి కోసమే పరలోక రాజ్యము ఏర్పాటు చేయబడింది. పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపడిన వ్యక్తులకి దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. నీ పాపాలు ఒప్పుకోవాలి, ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు.
నీతి న్యాయములు పశ్చాత్తాపడి నీతి న్యాయాలను మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడి రాజ్యంలోకి ఒక హక్కుదారుడుగా ఉండే అవకాశం ఉంది. దేవుడి బిడ్డలారా గమనించండి, నీతిగా న్యాయముగా లేకుండా పశ్చాత్తాపడకుండా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి మనం చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో మనందరికి తెలిసిన వ్యక్తే, మనందరికి సుపరిచితమైన వ్యక్తే. ఈ వ్యక్తి ఎవరంటే ఎవరు అంటే జక్కయ్య గురించి బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. జక్కయ్య దేవుడి దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభువు గురించి విన్నాడు. విని తెలుసుకొని యేసు ప్రభుని చూడాలనే ఉద్దేశంతో జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎరుకో పట్టణంలో సంచరించుకుంటూ వెళ్తుంటే జక్కయ్య ఏం చేశాడు? యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసు గురించి వింటున్నాడు, యేసు గురించి అనేకులు చెప్పుకుంటున్నారు. జక్కయ్య గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకున్నారు? జక్కయ్య గురించి ఏమని చెప్పుకున్నారు? యేసయ్య గురించి చెప్పుకున్నారు. యేసు దేవుని కుమారుడంట, యేసు పరలోకం నుండి వచ్చాడంట, యేసు తన ప్రజలు ఆయన వెంబడించే వారికి పరలోక రాజ్యం ఇస్తాడంట, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంట, ఆయన కుంటివాడిని బాగు చేస్తున్నారు, గుడ్డివాడిని బాగు చేస్తూ ఉన్నాడు, పడిపోయిన వాడిని లేపుతున్నాడు. దైవ కుమారుడు అనే విషయాలు జక్కయ్య విన్నాడు, తెలుసుకున్నాడు. యేసయ్య గురించి చెప్పబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నుంచి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య గురించి కూడా చెప్పబడుతుంది. లేదన్నా వీడు ఈ ఊర్లో అందరికంటే పాపమైన మనుషుడు, వీడొక దుర్మార్గుడు, వీడొక దుష్టుడు, వీడొక అన్యాయస్తుడు, అక్రమంగా జీవించేవాడు. వీడు ఎవరి గురించి? జక్కయ్య గురించి చెప్పబడుతుంది. ఈరోజు మన గురించి ఏం చెప్పబడుతుంది? మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం ప్రార్థనకి వెళ్ళేది కానీ ఇంటికి వచ్చి రాగానే బూదు మాట్లాడుతుంది. ప్రార్థనకి వెళ్ళిందండి ఇంటికి రాగానే బూదు మాట్లాడు. ప్రార్థనకి వెళ్ళింది ఇంటికి రాగానే భర్తతో ఫైటింగ్ చేస్తుంది. ప్రార్థనకి వెళ్ళి ఇంటికి రాగానే చుట్టుపక్కలతో ఫైటింగ్ చేస్తుంది. ఏమండి, ప్రార్థనకి వెళ్తే నోరు అదుపు ఉంచుకోదు. ఏం చెప్పుకున్నారు ఈరోజు? మనం ప్రార్థనకి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఎలా ఉంది మన గురించి? ఏం చెప్పుకుంటున్నారు? వీడు పెద్ద ఆఫీసరే గారండి, వీడు పెద్ద ధనవంతుడే గారండి, వీడంత దుర్మార్గుడు లేడు. ఎవరి గురించి చెప్పుకున్నారు? జక్కయ్య గురించి చెప్పుకున్నారు. ఈ ఉదయకాల సభలో వాక్యం ఇచ్చున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎలా జీవిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? రక్షించబడిన తర్వాత నువ్వు నూతన సృష్టివి. దేవుని ఎరిగిన తర్వాత మునుపు జీవించిన జీవితం కాదు మనం జీవించాల్సింది. దేవుని ఎరిగిన తర్వాత నీ మాట మారాలి, నీ నడక మారాలి, నీ చూపు మారాలి. దేవుని బిడ్డలారా, నీ క్రియలు మారాలి. మారకుండా ఉంటే ఎప్పుడులాంటి పిలుస్తారు నిన్ను. మన జీవితాలలో ఒకసారి పరిశీలన చేసుకోండి. జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసయ్యని చూడాలనుకున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు. బట్ యేసు ప్రభు అని చూడలేకపోయాడు. ఇంటికి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆలోచన వస్తుంది, ఒక ఐడియా ఆలోచన చేస్తున్నాడు. ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. నిజంగా ఏం ఐడియా వేస్తున్నాను? దుర్మార్గమైన ఐడియాలు చేస్తున్నావా? ఈ మధ్య సైబర్ నాడు గారు పెరిగిపోయారంట. మొన్న మధ్య ఒక అత్తను చంపడానికి సెల్ ఫోన్లు అంతా గూగుల్లో సెర్చ్ చేసిందంట. తెలుసా మీకు? సెర్చ్ చేసిందంట. ఈరోజు ఏమి ఐడియా వేస్తుందని తెలుసా? ఎట్ట చంపాలి మనిషిని ఎట్ట చంపాలి, భార్యని ఎట్ట చంపాలి, ఎట్ట చంపితే మన మధ్య బ్యాట్ కోసం తీసుకుంటానికి హైదరాబాద్ ఒక పిల్లగాడు క్రికెట్ బ్యాట్ కోసం ఎవరైనా అడ్డుతో వాడిని ఎట్ట చంపాలని ఫోన్లో సెర్చ్ చేసిందంట. ఐడియాలు చూసారు ఎట్లా ఉన్నాయో? ఐడియాలు రకరకాలైన ఐడియాలు వస్తున్నాయి ఈరోజు మానవుడికి. అత్తను చంపడానికి భయంకరమైన మంది జరిగింది. దాదాపు ఒక వారం లోపల జరిగింది ఇది. అత్తను చంపడానికి గూగుల్లో సెర్చ్ చేసింది, ఎట్ట చంపాలి ఏమనే. ఇంత భయంకరంగా ఉందండి. సెర్చ్ చేస్తా ఉన్నారు. ఒక ఆయన కూడా భార్యను చంపాలి, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపాలని సెర్చ్ చేశాడు. సినిమా కనబడిందంట, అదే దృశ్యం సినిమా కనబడిందంట. వేసిపోయి గొడవ చేసిపోయి దాంట్లో పెట్టి చంపేసి ఒక డ్రమ్ములో వేసి దాంట్లో కాల్ చేశాడు. నేను చక్కగా రాత్రి టీవీలో చూసా. ఐడియాలు ఎలాంటి ఐడియాలు వస్తున్నాయి ఈరోజు? పనికిమాలిన ఐడియాలు, జీవితాన్ని పాడు చేసే ఐడియాలు, నీ జీవితాన్ని మంచి మార్గం నడిపించే ఐడియాలు ఆలోచిస్తున్నావా?
నీ కుటుంబంలో కానీ, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ అత్తమామ విషయంలో ఎలాంటి ఐడియా వేస్తున్నావు? ఎలాంటి ఐడియాలతో ఉంటున్నావు నువ్వు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. జక్కయ్య చేసిన ఐడియా మంచి ఐడియా అండి. ఏ ఐడియా? మంచి ఐడియా. యేసుని చూడాలి, ఈ మార్గంలో రాబోతున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి ఆ మార్గంలో జక్కయ్య ఏం చేస్తున్నట్ట? యేసు ప్రభు కోసం చూడాలని, ఎవరు కనబడకుండా చూడాలని ఒక మేడి చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడు? మేడి చెట్టు ఎక్కి యేసయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆ సందులో నిలబడతారు కొంతమంది. ఎవరి కోసం? ఎప్పుడో చూద్దామని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది. పాపం చేయడానికి ఎదురు చూసేవాళ్ళు కొంతమంది. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, వేషం వేసుకొని ఒక స్త్రీ సందు వేళలో చీకటి దగ్గర సందు మార్గంలో నిలబడి చూస్తుందంట. ఎవరొస్తున్నా, ఎవరిని పట్టుకున్నామా? జక్కయ్య ఎవరి కోసం చూస్తున్నాడు? ఎవరి కోసం చూస్తున్నాడు? యేసయ్య కోసం చూస్తున్నాడు. ఎదురు చూస్తా ఉన్నాడు. యేసయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు? ఈరోజు దేవుని కోసం, దేవుని కార్యాల కోసము, దేవుని సన్నిధి కోసం ఎదురు చూసే జీవితం మనకుందా ఈరోజు? జక్కయ్య మేడు చెట్టు ఎక్కి ఎదురు చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంతసేపు చూసినా రాలేదే వాడు, ఎంతసేపు చూసినా రాలేదే ఆమె అనుకుని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఎవరి కోసం? తనది నా కోసం ఎదురు చూస్తున్నా. పాపం కోసం ఎదురు చూసే జీవితాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఈరోజు? దేవుని కోసం ఎదురు చూసే జీవితం ఉందా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చెప్తారంట? నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె వారి యవ్వనము కొత్తదవుతుందంట. పైకి ఎగిరి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు యవ్వనం వలె. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూసే జీవితం ఉండాలి. దేవుని కోసం ఎదురు చూడాలి. జక్కయ్య చెట్టు మీద కూర్చొని యేసయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంతో ప్రయాసముతో, భారముతో చెట్టు ఎక్కాడు. భారముతో చెట్టు ఎక్కాడండి. అన్ని చెట్లు ఎక్కొచ్చు కానీ ఈజీగానే మేడి చెట్టు జారుతా ఉంటుంది. మేడి చెట్టు చాలా స్మూత్గా ఉంటుంది, జారుతా ఉంటుంది. నేను కూడా మేడి చెట్టు ఎక్కి మేడికాయలు తిన్నా. మేడికాయలు అంటే నాకు చాలా ఇష్టం. మా అత్తవాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చెట్టు నిండా మేడికాయలు కింద పడితే ఏరుకుందామంటే ఏరుకుంటున్నా అంటారని చిన్నప్పుడు మా అరటిపళ్ళు అమ్ముతుంటే ఇటుపక్క పార్కు ఉండేది. ఆ పార్కులో మేడి చెట్టు ఉండేది. ఆ మేడికాయలు రాళ్ళు పడుతున్నప్పుడు వెళ్ళి దవదా తీసి ఉప్పులు వదులుకొని తినేవాడిని. స్వీట్గా నాకు ఇష్టం మేడిపళ్ళు అంటే తినేవాడిని. అక్కడ పార్కులు అంటే ఎవడు చూడలేదు. కానీ మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఏదైనా పాస్టర్ గారు అని ఏడుకుంటున్నా. ఎవరు ఏరుకోరు దాన్ని ఎవరు తినరు. వాటి విలువ చాలా మందికి తెలియదు. మద్రాసు అయితే ఒక ఇంటి ముందు చెట్టు ఉంది, గిన్నెకాయల చెట్టు, మొత్తం పందిరిలాగా పరిచి ఉన్నాయి కాయల కింద. చూస్తుంటే నోరంతా తెలియమ్మా. ఎందుకని వీడియోలు ఏడుకొచ్చారు. వాళ్ళు అక్కడ ఎవరు ఏరుకోవట్లేదు, తింట్లా. అదేదో దేవుడు కూడా కొంతమంది తినేవాడి దగ్గర అన్నీ పెడతాడు, తిన్నవాడి దగ్గర అన్నీ పెడతాడు, తినేవాడి దగ్గర ఏం పెట్టడండి, ఏం కాదు కదా. ఇటుపక్క ముందు కొద్ది మామిడికాయలు అన్నీ రాలిపడ్డాయి. అది చూస్తున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది కదా. తీసుకోవడానికి అవకాశం ఉంది. రాలి ఇంటి ముందే రాలిపడతాం. వాళ్ళు తీసుకోరు. ఎవడో తీసుకుని పలుకోరు. వాళ్ళు తినరు, తినేవాళ్ళని తినలేరు. మేడు చెట్టు ఎక్కడము చాలా కష్టమైన పరిస్థితి. కానీ దేవుని బిడ్డలారా, కష్టమైన దేవుని కోసం ఇష్టంగా ఎక్కాడు దేవుని కోసం. చెట్టుకి కూర్చున్నాడు. యేసయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం? యేసయ్య కోసం. మందిరంలోకి వచ్చి సేవకుడు మీకోసం ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తున్నా సంఘానికి అని. ఏమండి గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో మరి తెల్లవారుజామున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సేవకుడు రాకముందే వచ్చి కూర్చుని ఎదురు చూస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అది ఆదివారం ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. దేవునికి మిమ్మల్ని ఆదివారం ఉంటే ఇంకా బాగుంటుంది. సేవకుడు పాటలు పాడి ఇంకా వస్తుందా రాదని ఎదురు చూస్తా ఉన్నాడు సేవకుడు. ఈరోజు సంఘం కోసం సేవకుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ జక్కయ్య కోసం యేసయ్య ఎదురు చూడాల. జక్కయ్య యేసయ్య కోసము
ఎదురు చూశాడండి. ఎదురు చూశాడు. చూస్తా ఉన్నాడు చెట్టు మీద కూర్చొని. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎలా మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదనుకున్నాడు. ఎందుకంటే నేను చేసే పని ఒక మంచి పని, దేవుడు చూడాలనుకున్నా, అంతే. యేసయ్యని చూడాలనుకుంటున్నా, మంచి పని. మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎవరు నోరు మాట్లాడుతూనే ఉంటాయి. మాట్లాడే నోరుకి మనము చెక్కం పెట్టలేము. దేవుడే చెక్కం పెట్టాలి. దేవుడు పెడితే సైకిల్ అవుతాయి. జాగ్రత్త. దేని పడితే దాన్ని మాట్లాడుతున్నావేమో, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావేమో, ప్రతి దానికి కామెంట్ చేస్తున్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. జక్కని కూడా అనేక రకాలుగా మాట్లాడి ఈ మీద చెట్టు ఎక్కిండు. చెట్టు మీద ఏం జరుగుతుందో, చెట్టు మీద ఏముందో, మరి ఎందుకు ఎక్కిండో, ఏమర్థందో. ఎందుకంటే ఆయన అంతా మనీ మైండ్, మనీ మైండ్. ఎవరికి నేను నాకు అయ్యగారు అంటుండో, ఇంతకుముందు గుండె అంటే అడుగుంటున్నదే డబ్ 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 ఏదో కొట్టుకునేది. ఇప్పుడు డబ్బు లవ్ ఇది కొట్టుకుంటుందండి గుండె. ఇప్పుడు మన గుండె ఎలా ఉంది చూడండి. జక్కని చూసిన అందరినీ పైకి ఎక్కినది డబ్బుల కోసం అనుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడు? యేసయ్య కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య కోసం ఎదురు చూస్తా ఉండండి. యేసయ్య ఎప్పుడు వస్తాడా? యేసయ్యని ఎప్పుడు చూద్దామా? ఆ రక్షకుణ్ణి, ఆ దేవుని దైవ కుమారుని ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడైనా మనం ఎదురు చూస్తాం, కానీ దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడైనా ఎదురు చూస్తాం. అక్కడిని బట్టేసుకుని పోయింది, బండకాలి ఉండదు, కూర్చొని చూస్తా ఉన్నది ఎప్పుడైద్దా అని. పంపు దగ్గర ఎదురు చూస్తాం మనం. మన పెళ్లి దగ్గర వెనకాల ముగ్గురు ఎదురు చూశారంట. ఆ పెళ్లి దగ్గర గ్రేసి సతీష్ పెళ్లి జరిగేటప్పుడు మేము ఎప్పుడు చూడలేదు. అయ్యగారు ఒక కుర్చీ వెనకాల ఒకళ్ళే ఉంటారు. ఇదేందు ముగ్గురు వెనకాల అన్నారంట, లైన్ కట్టారంట. ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు లేగుతురో వామ్మో అని. ఎక్కడైనా ఎదురు చూస్తాం, కానీ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. దేవుని సన్నిధి ఎదురు చూడాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎదురు చూడము. ఎక్కడికైనా హాస్పిటల్లోకి పోయి ఎదురు చూస్తాం, మన పేరు ఇప్పుడు వచ్చిద్దా అని. అవునండి, హాస్పిటల్లోకి పోయి లిస్ట్ ఇచ్చి మన పేరు ఎప్పుడు వచ్చిందా ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడిని రేషన్ షాప్కి ఎదురు చూస్తాము, సచివాలయానికి పోయి ఎదురు చూస్తాము, అన్ని చోట్ల ఎదురు చూస్తాము. కానీ దేవుని దగ్గర ఎదురు చూసే జీవితం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. యేసయ్య కోసము ఎదురు చూస్తున్నావా? యేసయ్య కోసం ఎదురు చూస్తున్నావా? యేసయ్య పని కోసం ఎదురు చూస్తున్నావా? అయ్యగారు మీకోసం ఎదురు చూడాలి. ఎప్పుడొస్తారా మొన్న అన్నం ఉండేవాళ్ళు, ఎప్పుడొస్తారా అన్నం ఉండేవాళ్ళు ఎదురు చూడాలి వస్తుంది. ఏమండి, ఆదివారం ఒకరోజు, వారానికి ఒకసారి గంట సేపు చేస్తే అన్నం కూర అయిపోయింది. కానీ ఆ అన్నం కూర ఉండడానికి 8-9 అవుతుంది రావడానికి. ఎప్పుడొస్తారు అమ్మగారు వచ్చారా? రాలేదండి. అమ్మగారు వచ్చారా? రాలేదు. ఎదురు చూస్తూ ఉన్నాడు సేవకుడు మీకోసం. దేవుని పనిలో అశ్రద్ధగా ఉండకూడదు. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయబడి ఏమవుతాడంట? ఆశీర్వదించబడతాడండి. శాపగ్రస్తుడు. నీ కార్యములు అయితే 3ంటికి లెగుతూ 4ంటికి లెగుతూ, కానీ దేవుని మందిరంలో చిన్న పని అంటే ఎన్నింటికి లెగుస్తున్నావు, ఎన్నింటికి వస్తున్నావు? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యం వస్తుందని అనుకుంటున్నావేమో నువ్వు. యేసయ్య నిన్ను చూసే దేవుడు. జడ్జి గారు ఎట్లా పడితే అట్లా చూసి న్యాయాన్ని తప్పును న్యాయమని చేసి ఒకవేళ తీర్పిచ్చినా కానీ మన దేవుడు అలా తీర్పేవాడండి. అలా తీర్పిచ్చేవాడు కాదు. అధికారులు తప్పుడు తీర్పు ఇవ్వచ్చు, నాయకుడు తప్పుడు తీర్పు ఇవ్వచ్చు, పరిపాలకులు తప్పుడు తీర్పు ఇవ్వచ్చు. దేవుడు మాత్రం తప్పుడు తీర్పు ఇవ్వడం. ఏదో ఎట్టగాడు జీవించినగా, పాత్ర పోయినగా, దండం పెట్టుకున్నాగా, అనకొరగాలు సేవకుడు చెప్పిన మాట విన్నగా పో అన్న ఆయన. ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యం ఉండదు నీకు. దేవుడి రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. దేవుడు బిడ్డలారా ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూసి ఆయన దగ్గరకు పోయింది. ఇప్పుడు ఎవరు యేసయ్య ఆ ఎదురు చూసి ఆయన దగ్గరకు పోయిందండి. నువ్వు కూడా దేవుని కోసం ఎదురు చూసి దగ్గరికే
వస్తాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన చూస్తే చాలు అనుకున్నాడు ఆయన. ఎదురు చూస్తున్న ఆ ఎదురు చూపులకి వెళ్ళి వేసాక ఆయన దగ్గర నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? ఆయన దగ్గరికి లేదు, జక్కయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎదురు చూస్తున్న జక్కయ్య కేసం తలెత్తి చూస్తున్నాడు పైకి. జక్కయ్యా పైకి చూసి బాగున్నావా అనుకుంటూ ఫాలో చేయాలి, పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ వండర్ఫుల్. ఎంత అద్భుతం అండి యేసయ్య. ఎవరైతే హృదయంలో అలా ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటారో, దేవుని కోసం, దేవుని కార్యాల కోసం ఎదురు చూసే జీవితం నీకుంటే, దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నీ కార్యములను సఫలం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో ఊహించలేని మేలులతో నింపుతాడు. దేవుని కోసం ఎదురు చూడు, దేవుని కార్యాల కోసం ఎదురు చూడు. తొందరపడి ఉడినంత మాత్రాన తెల్లారిద్దా? తొందరపడి గొడ్డు కాగినంత మాత్రం తెల్లారిద్దా? సాయంత్రం పడిద్దా? ఏమవ్వదండి. దేవుడు చేసేటాన్ని చేస్తాడు. నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు ఆయన, నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన. జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్యా అన్నాడు, రా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎదురు చూసేవాడు ఇంటికి వస్తాడు యేసయ్య. ఎవరింటికి వస్తాడా? ఎదురు చూసేవాడు ఇంటికి వస్తాడు. ఎదురు చూసేవాడు ఇంటికి వస్తాడు. జక్కయ్య అన్నాడు, రా నేను ఇంట్లో ఉండాల్సింది ఉందయ్యా. మాట్లాడటమే కాదు, చూస్తే చాలనుకోండి. కిందకు పోతుంటా, నడుచుకుంటూ పోతుంటా, అయ్యో మొహం సరిగ్గా కనపడలేదు నాకు, చెట్టు మీద చూస్తున్నాం. ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్తుండో. ఆ మధ్య మేము చిన్నప్పుడు జగ్గపేటలో ఒక సినిమా తీశారు, హీరోయిన్ రాధా శారతబాబు. ఆమె నుంచి మేము బాడీకి చూస్తా ఉన్నాం, మొహం చూద్దాం అంటే చూస్తుంటే ఆమె వెనకాల తిరిగి ఉంది. మొహం సరిగ్గా జుట్టు కనపడుతుంది, మొహం కనపడాలి, సరిగ్గా కనపడలేదా అనుకున్నాం. మరి జక్కయ్య కూడా పెట్టాము, రోజు ఇంతమంది జనంలో మొహం కనపడలేదు అనుకోవచ్చు కదా. చెట్టు మీద ఉన్నాడు కదా, సరిగ్గా తలదోచుకొని పడేదాన్ని. ఇప్పుడు తల ఎక్కుతున్నాడు, మొహం కూడా చూపిస్తున్నాడు. యేసయ్య దర్శనం కలిగింది. యేసయ్య దింపుడారా అతడు హృదయ వాంఛ తీర్చాడు. చూస్తే చాలనుకున్న వ్యక్తితో మాట్లాడాడు. మాట్లాడితే చాలు కాదండి, అతనితో నడిచాడు, అతనితో ఇంటికి వెళ్ళాడు, అతని జీవితంలో గొప్ప కార్యము జరిగించాడు. ఈరోజు గమనించండి దేవుడా, ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన నిన్ను, దేవుడారా, ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? వీడి కోసం ఎదురు చూసి వీడు బాడు వీడు రాలేదండి అని ఎవరు కొంతమంది ఉన్నారు. మనుషులు రాదు, మోసం చేసేవాళ్ళే. ప్రేమించానని చెప్పాడు, మనందరం వీళ్ళు ఎక్కడో జీవిద్దామని చెప్పాడు, నమ్మింది, సర్వస్వం అర్పించింది, డబ్బులు ఎన్ని తీసుకుని వచ్చి ఏమండి ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్ళిపోయారు. ఎక్కడ స్టేషన్కి? రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ కాదు, స్టేషన్కి వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారు. డబ్బులన్నీ పాపం చేతికి ఇచ్చింది, డబ్బులన్నీ చేతికి ఇచ్చింది, తీసుకున్నాడు. అమ్మాయి టికెట్ తీసుకొస్తే ఇక్కడే ఉన్నాను, ఏం చేద్దా? టికెట్ తెస్తే ఎక్కడే ఉండగా అన్నాడు. డబ్బులన్నీ జేబులు పెట్టుకొని టికెట్లే ఎడిపోయినా పోయాడు. చూసి ఎదురు చూస్తూనే ఉంది. బట్ నో యూస్. పారిపోయాడు. తర్వాత తెలుసుకుంది, అయ్యో నేను మోసపోయాను, ఏడుస్తాను, దుఃఖిస్తాను. సర్వస్వం అర్పించింది. అప్పుడు ఈ మధ్య దేవుని బిడ్డ, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు ఎదురు చూసే వ్యక్తి నీ దగ్గరికి రాకపోవచ్చు, నిన్ను విడిచిపెట్టవచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు, నిన్ను వదిలేయచ్చు. నా ప్రభు అలాంటి వాడు కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళని ఎవరు ఆయన తెలుసు. ఆయన కోసం నువ్వు ఎలా వస్తున్నావు? దేవుని మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు? ఎవరి కోసం వస్తున్నావు? ఎక్కడికి ఎవరి కోసం వెళ్తున్నావు? అన్ని యేసయ్యకు తెలుసు. ఆయనకు తెలుసు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు, దేని కోసం ఎదురు చూస్తున్నావు. ఈ లోకంలో ఉన్న దానికోసం ఎదురు చూసి ప్రయాసపడుతూ ఉంటున్నావేమో దేవునికి తెలుసు నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు. యేసయ్య కోసం ఎదురు చూస్తే ఆయన నీ ఇంటికి వస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీ జీవితాన్ని మార్చి వస్తాడు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన నీ జీవితంలో ఎవరి ఊహించని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేయగలడు. ఆయన ఎవరు ఊహించను. జక్కయ్య ఊహించుడా? చూస్తే చాలనుకున్నాడు. చూడటానికి వచ్చాడు. 3 years, 4 years, 5 years, 6 years, 7 years, 8 years, 9 years, 10 years, 11 years, 12 years, 13 years, 14 years, 15 years, 16 years, 17 years, 18 years, 19 years, 20 years, 21 years, 22 years, 23 years, 24 years, 25 years, 26 years, 27 years, 28 years, 29 years, 30 years, 31 years, 32 years, 33 years, 34 years, 35 years, 36 years, 37 years, 38 years, 39 years, 40 years, 41 years, 42 years, 43 years, 44 years, 45 years, 46 years, 47 years, 48 years, 49 years, 50 years, 51 years, 52 years, 53 years, 54 years, 55 years, 56 years, 57 years, 58 years, 59 years, 60 years, 61 years, 62 years,
ఎదురు చూశాడు. ప్రభు ఆయన ఊహించని గొప్ప కార్యం చేశాడు. అందుకని వాక్యం ఎకొస్తీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ దేవుడు అత్యధికంగా చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న దేవుని బిడ్డ, చాలా విషయాలు అవకాశం ఉంటే రేపటి దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని అందరూ లేచి నిలబడదాం.